శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయంత్యరయేత్. భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన పురాణంలో శివమహాపురాణం ఎంతో విశిష్టమైనది. పరమేశ్వర తత్వాన్ని, పరమేశ్వరుడి లీలల్ని విస్తృతంగా వర్ణించిన ఈ పురాణం అష్టాదశ పురాణాలలో వాయుపురాణ స్థానంలో ఉంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు. కనుక శివమహాపురాణాన్ని స్వతంత్ర పురాణంగానే ఎక్కువ మంది పరిగణిస్తారు. శివమహాపురాణం సుమారు 26,000 శ్లోకాలతో రచించబడ్డ బృహత్తర గ్రంథం. ఇందులో మొత్తం 7 సంహితాలున్నాయి. 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనేవి. ఈ 7 సంహితాల్లో శివసిద్ధాంతం ఎన్నో ఉపాఖ్యానాలు, స్తోత్రాలు, శివలింగాల చరిత్రలు తదితర విశేషాలు సవివరంగా చెప్పబడ్డాయి. శైవ సంప్రదాయానికి సంబంధించిన సకల విజ్ఞాన సర్వస్వం ఈ శివపురాణం. ఈ పురాణంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అసలు ఈ పురాణాన్ని ఎందుకు వినాలి, వింటే ఏం జరుగుతుంది అనేది కూడా ఎంతో ఆసక్తికరం. మీకు నిజంగా మంచి జరుగుతుందా? కష్టాలు బాధలు తీరి ఆనందంగా ఉంటారా? కుటుంబ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారా? ఇలా ఈ పురాణం వింటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని ఎంతోమంది చెప్పారు. మరి నిజంగా అంత మహత్యం ఉన్న ఈ శివపురాణంలో ఏముంది, ఏ విషయాలు చెప్పబడ్డాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే, శివపురాణంలో చెప్పబడ్డ విషయాలు: విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయువీయ సంహిత, ఇలా ప్రతి సంహితంలోనూ ఎన్నో పురాణ వివరాలు చెప్పబడ్డాయి. మనిషి మనుగడకు ప్రతిరూపంగా ఈ శివపురాణం ఉంటుంది. ఈ సంహితాలు చూసినట్లయితే ఎన్నో అధ్యాయాలను కలిగి ఉంటాయి. ప్రతి అధ్యాయంలో మానవ మనుగడకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, నిత్యకృత్యాలు, కాలానుగుణంగా ప్రవర్తించే తీరు, మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఉండాల్సిన విధానం, శివుడికి మనిషికి ఉన్న అనుబంధం, శివపూజల మహత్యం, శివక్షేత్రాలు, ఇలా ఎన్నో వివరాలు సవివరంగా చెప్పబడ్డాయి. ఒక్కసారి మనం సంహితాలను పరిశీలించినట్లయితే, 1 విద్యేశ్వర సంహిత. ఇందులో మొత్తం 25 అధ్యాయాలున్నాయి. వీటిలో ముని ప్రశ్న, శివపురాణ పరిచయం, శ్రవణం, మననం, కీర్తనల ప్రాముఖ్యత, లింగం మూర్తి విశేషాలు, బ్రహ్మ విష్ణువుల సంవాదం, శివరాత్రి మహత్యం, అరుణాచలం, పంచకృత్యాలు, ప్రణవ పంచాక్షరి, లింగ ప్రతిష్ఠ, శివతీర్థాలు, క్షేత్రాలు, సదాచారం, శౌచం, ధర్మానుష్ఠానం, 3 రకాల యజ్ఞాలు, దానం, దేశకాలాల పాత్ర, శివపూజా విధానం, దాని ఫలితం, ప్రణవ పంచాక్షరి మంత్ర జప మహిమ, శివలోక వైభవం, శివలింగ మహిమ, పార్థివ శివలింగ మహత్యం, పార్థివ పూజా మహిమ, శివ నైవేద్యాలు, శివనామ మహిమ, భస్మధారణ మహత్యం, రుద్రాక్ష మహత్యం, ఇలా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇలా ప్రతి సంహితాల్లో ఎన్నో అధ్యాయాల్లో ఎన్నో వివరాలు చెప్పారు. అవన్నీ కూడా మీకు సంక్షిప్తంగా శివపురాణం ఆడియో పుస్తకంలో చెప్పబడింది. శివతత్వాన్ని అర్థం చేసుకుని ఆ శివుడి కృపకు పాత్రులవ్వండి. శివపురాణం, దాని మహత్యాన్ని తెలుసుకోండి. శివపురాణం కలి ప్రభావం. శివపురాణంలో శివుని ఆరాధన, శివతత్వం గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఈ పురాణం గురించి మునులు సూతుణ్ణి ప్రశ్నించడం జరిగింది. శ్రీ పరమేశ్వరుడు ఆది మధ్య అంతాలలో మంగళమైనవాడు, జనన మరణాలు లేనివాడు, చరాచర జగత్తులు సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే 5 పనుల్ని ఎలాంటి కష్టం లేకుండా చేసేవాడు, పంచముఖాలు కలిగినవాడు, సర్వశ్రేష్ఠుడు, జగదీశ్వరుడు అయిన అంబికానాథుణ్ణి మనస్సులో ధ్యానిస్తున్నాను అని వ్యాసమహాముని మహాశివపురాణాన్ని ప్రారంభించాడు. ధర్మాచరణలో గొప్ప క్షేత్రం, గంగా యమునా నదులకు సంగమస్థానం, పరమ పుణ్యప్రదమైనది ప్రయాగక్షేత్రం. ఆ దివ్యక్షేత్రంలో సత్యవ్రతాన్ని ఆచరించేవాళ్లు తేజస్సుతో వెలుగొందేవారు. మహాత్ములైన మునిశ్రేష్ఠులు సత్రయాగాన్ని నియమంగా చేస్తున్నారు.
అటువంటి పరమ పవిత్రమైన సత్రయాగం ప్రయాగక్షేత్రంలో జరుగుతోందని విన్న వ్యాస మహర్షి శిష్యుడు పురాణ ప్రవచనం చేయడంలో పండితుడు అయిన సూత మహాముని అక్కడికి విచ్చేశాడు. గొప్ప తపస్సంపన్నుడైన సూతమునిని చూసి ఆ సత్రయాగాన్ని నిర్వహిస్తున్న మునులందరూ సంతోషించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయన్ని పూజించారు. తమ ప్రేమాభిమానాల్ని ప్రదర్శించిన తరువాత ఆ ఋషులందరూ ప్రసన్నమైన మనసుతో సూతమునికి నమస్కరించి, నీకు ఈ ముల్లోకాల్లో తెలియని వస్తువు లేదు. మా అందరి అదృష్టం వల్ల నీవు మా యాగాన్ని చూడడానికి ఇక్కడికొచ్చావు. మా అందరికీ ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పకుండా నీవు వెళ్ళకూడదు స్వామి అని వేడుకున్నారు. కలియుగం. స్వామి, రాబోయేది భయంకరమైన కలియుగం. ఎన్నో పాపాలకు అది నిలయం. కలియుగం రాగానే మానవులంతా పుణ్యకర్మలు వదిలి పాపకర్మలు చేయడం మీదనే ఇష్టాన్ని కలిగి ఉంటారు. సత్యాన్ని పలుకరు, దురాచారాలు ఆచరిస్తుంటారు. ఎప్పుడూ పరుల్ని నిందిస్తూ పరుల సొమ్ము కోసం ఆశపడుతూ ఉంటారు. పరస్త్రీల మీద మోజు పెంచుకుంటారు. హింసా ప్రవృత్తి అధికమైపోతుంది. మనుషులంతా నాస్తికులుగా అవుతారు. పశువుల్లాగా వివేకం నశించి తల్లిదండ్రుల్ని ద్వేషిస్తారు. స్త్రీని కేవలం భోగసాధనంగానే చూస్తారు. కామానికి బానిసలవుతారు. బ్రాహ్మణులు లోభం అనే పిశాచం పట్టడం వల్ల వేద విద్యను అమ్ముకుని డబ్బు సంపాదిస్తారు. కేవలం డబ్బు సంపాదించడం కోసమే విద్య నేర్చుకుని తమంత గొప్పవారు లేరని అహంకారపూరితులై ఉంటారు. 3 కాలాల్లో సంధ్యావందనాన్ని ఆచరించరు. వాళ్లలో దయ, క్షమ గుణాలు నశించి బ్రహ్మజ్ఞాన శూన్యులైపోతారు. అదేవిధంగా క్షత్రియులు కూడా తమ ధర్మాన్ని విడిచిపెట్టి దుష్టులతో స్నేహం చేసి పాపకర్మల్ని ఆచరిస్తారు. ఎప్పుడూ వ్యభిచరిస్తుంటారు. శౌర్య పరాక్రమాలు కోల్పోయి యుద్ధం చేయాలంటే భయంతో పారిపోతుంటారు. ప్రజలను పన్నుల రూపంలో బాధించి వారి కష్టార్జితం వీరు సుఖభోగాల్ని అనుభవిస్తుంటారు. శస్త్రాస్త్ర విద్యలు అస్సలు తెలుసుకోరు. గోవుల్ని, బ్రాహ్మణుల్ని, ప్రజల్ని రక్షించాలనే కనీస ధర్మాన్ని విడిచిపెడతారు. శరణు అని వేడుకున్న వారిని రక్షించరు. కేవలం తమ ఆనందం కోసం వేట అనే నెపంతో జీవహింస చేస్తుంటారు. ఇక వైశ్యులు సంస్కారం లేకుండా తమ ధర్మాన్ని విడిచి ప్రవర్తిస్తుంటారు. తప్పుడు దారిలో నడుస్తూ, తప్పుడు తూకాలు వేస్తూ, వ్యాపారంలో మోసం చేసి డబ్బు సంపాదించాలనే కాంక్షతో ఉంటారు. ఎంతో దుర్బుద్ధి కలిగిన వీరికి దేవతలు, బ్రాహ్మణుల మీద భక్తి అనేది ఉండదు. చాలామంది పిసినారితనంతో ఎవరికీ కనీసం భోజనం కూడా పెట్టరు. వీరు కూడా వేశ్యల చుట్టూ తిరుగుతూ వారిని పోషిస్తూ విటులుగా జీవిస్తుంటారు. అజ్ఞానంతో, పిసినారితనంతో పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి కోల్పోతారు. అదేవిధంగా శూద్రుల్లో కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేవారుంటారు. అయితే వారిలో కొందరు బ్రాహ్మణుల ఆచారాలు అనుసరించడంలో శ్రద్ధ చూపిస్తారు. మరికొందరు ధర్మవిరుద్ధమైన ఆలోచనలు చేస్తూ బ్రాహ్మణుల్ని దూషిస్తారు. వాళ్లలో డబ్బు కలిగిన వాళ్లు ఎక్కువగా తప్పుడు పనులు చేస్తుంటారు. ధనమదంతో ఆడంబరంగా అలంకరించుకొని తాము చేసే చిన్న ధర్మ కార్యక్రమాలకు చాలా ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు. వాళ్లలో కొందరు దానధర్మాలు చేసేవారున్నప్పటికీ అహంకారంతో ఉంటారు. బ్రాహ్మణుల్ని తమకు సేవకుల్లాగా, వాళ్లందరికీ తామే ప్రభువులమని భావిస్తుంటారు. మూర్ఖత్వంతో, క్రూరమైన మనస్సుతో పాపభీతి లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ రకంగా 4 వర్ణాల ప్రజలు స్వధర్మాన్ని విడిచిపెట్టేవారుగానే ఉంటారు. ఇక స్త్రీల గురించి చెప్పాలంటే వాళ్లలో అధిక శాతం పతితులవుతారు. భర్తకి అవమానం చేస్తారు. మామగారికి ద్రోహం చేస్తారు. భయభక్తులు ఉండవు. శీలం గురించి ఆలోచించకుండా కామ ప్రవృత్తితో పరపురుషుల మీద కోరిక కలిగి ఉంటారు. భర్త మీద ప్రేమాభిమానాలు చూపించరు. వారి శరీరాలు ఎప్పుడూ రోగాలతో ఉంటాయి. అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు నిలయంగా ఉంటారు. ఓ సూతముని, ఇలా ప్రపంచంలో 4 వర్ణాల వాళ్లు, స్త్రీలు ఆ విధంగా స్వధర్మాన్ని విడిచిపెట్టి కలిప్రభావంతో దుష్టచింతనలు కలిగి దుష్కర్మల్ని ఆచరిస్తారనంటూ వాళ్లకి ఇహలోకంలో, పరలోకంలో ఎలాంటి గతి పడుతుందో అని భయమేస్తోందని మహర్షిని వేడుకుంటారు. అప్పుడే శివపురాణంలో కలిప్రభావం ఎలా ఉందో చెప్పబడింది. కలియుగంలో కలిప్రభావాన్ని పోగొట్టి మానవులందరికీ పాపాలు పోయే మార్గమేమైనా ఉందా అని నువ్వు ఎన్నో ధర్మ విషయాలు తెలిసినవాడివి. దయచేసి ఆ మార్గాన్ని మాకు ఉపదేశించమని భక్తితో వినయంగా అడిగారు. అలా పరోపకార బుద్ధితో మనుషుల పాపాలు పోయి
పుణ్యగతులు కలగాలనే ఉద్దేశంతో సూత మహర్షి వారి ప్రశ్నలకు తగిన సమాధానంగా శంకరుణ్ణి మనసులో తలుచుకొని మునులతో శివపురాణ వైభవాన్ని చెప్పడం ప్రారంభించాడు. అసలు శివపురాణ వైభవం ఎలా ఉంటుంది, ఇందులో ఆసక్తికరమైన అంశాలేమిటి అనేది శివపురాణ వైభవం. పురాణాల్లో శివపురాణం ఎంతో గొప్పది. ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఉంది. అన్ని పాపాల నుంచి మానవుల్ని ఉద్ధరించి మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పురాణం విన్నవారికి, చదివిన వారికి కలి దోషాన్ని పోగొట్టి మానవులకు ధర్మార్థకామ మోక్షాలచే చతుర్విధ పురుషార్థాల్ని అందిస్తుంది. ఎంతో గొప్పదైన శివుడి కీర్తి, ఆయన గుణగణాలు, ఆయన తత్వం ఇందులో వివరించబడింది. ఈ పురాణాన్ని ఒక్కసారి చదివినా విన్నా ఉత్తమ గుణాలు కలుగుతాయి, సద్గతులు ప్రాప్తిస్తాయి. ఎవరైతే పురాణాన్ని ప్రతిరోజు పూజిస్తారో వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుంది. ఏతచ్చివ పురాణయో నమస్కుర్యాద దూరతః సర్వదేవార్చన ఫలం సప్రోప్నోతి న సంశయ. అంటే ఎవరైతే శివపురాణాన్ని భక్తిగా నమస్కరిస్తారో వారికి అందరి దేవతల్ని పూజించినంత ఫలితం వస్తుందన్నమాట. ఎవరైతే చతుర్దశి రోజు రాత్రి జాగారం చేసి ఈ శివపురాణాన్ని భక్తిగా చదువుతారో లేదా వింటారో వారికి వ్యాస మహర్షికి ధనాన్ని ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. అంత గొప్పది ఈ శివపురాణం. రుద్ర సంహిత గొప్పతనం. ఈ శివపురాణాన్ని రాత్రింబగళ్లు గానం చేసేవారు ఇంద్రాది దేవతల్ని కూడా ఆజ్ఞాపించగలరు. ఈ పురాణాన్ని ప్రతిరోజు చదివే లేక వినే వ్యక్తి ఏ పుణ్యకార్యాన్ని చేసినా అది ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఈ పురాణంలోని రుద్ర సంహిత ఎంతో గొప్పది. దానిమీద మనస్సు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పఠిస్తే ఆ పఠించేవాడు బ్రహ్మహత్య పాపాన్నుంచైనా విముక్తి పొందుతాడు. ఎవరైతే రుద్ర సంహితని భైరవుడి ఆలయంలో లేక విగ్రహం దగ్గర కూర్చుని పఠిస్తాడో వాడి కోరికలన్నీ తీరుతాయి. ఎవరైతే మర్రి చెట్టు లేక మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రుద్ర సంహితను పఠిస్తారో వారికి బ్రహ్మహత్యా పాపం నశిస్తుంది. ఈ శివపురాణంలో ఉన్న మరొక సంహిత కైలాస సంహిత. ఇది ఇంకా పవిత్రమైనది. సాక్షాత్తు వేదాలు ఈ సంహితగా రూపాన్ని పొందాయి. ఈ సంహితలో ఓంకారం అర్థం వివరించబడింది. ఈ కైలాస సంహిత పూర్తి మహత్యం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే తెలుసు. సంహిత గురించి తెలిసిన మరుక్షణంలోనే మానవులు చిత్తశుద్ధిని పొందుతారు. రుద్ర సంహిత నాశనం చెయ్యలేని పాపం లేదు. పరమేశ్వరుడు ఉపనిషత్తులనే సముద్రాన్ని మధిస్తే రుద్ర సంహిత అనే అమృతం పుట్టింది. ఆయన ఆ అమృతాన్ని కుమారస్వామికి అందించాడు. రుద్ర సంహిత అమృతం లాంటిది. ఆ అమృతాన్ని తాగినా లేదా పఠించినా అమరులవుతారు. అంతేకాదు, శివపురాణంలో కోరిన పుణ్యఫలాలందించే ఇంకొన్ని సంహితలు కూడా ఉన్నాయి. వీటిలో శివలీలలు వర్ణించే సంహితలు 2 చాలా గొప్పవి. ఈ పురాణం వేదంతో సమానమైనది. అలాంటి ఈ పురాణాన్ని ముందుగా శివుడే చెప్పినట్లుగా సూతముని స్వయంగా చెప్పారు. అలాగే ఈ శివపురాణంలో 12 సంహితలుంటాయి. విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ, రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలనే ఖండాలున్నాయి. ఇందులో ఎన్నో శ్లోకాలు చెప్పబడ్డాయి. కాని వ్యాసమహర్షి ఇంత పెద్ద పురాణాన్ని కొన్ని శ్లోకాలు సంక్షిప్తం చేసి 7 సంహితలుగా రచించాడు. ఇందులో ప్రధానంగా ఉపనిషత్తుల్లో చెప్పిన మోక్షధర్మం ప్రతిపాదించబడింది. అసూయలాంటి దుర్గుణాలు లేని మనస్సుతో సత్పురుషులు తెలుసుకోదగిన శివుడి తత్వం, గొప్ప మంత్రాలు, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి. ఆర్తితో భక్తితో ఈ మహాపురాణాన్ని పఠించేవాడు శివుడికి ప్రీతిపాత్రుడైన భక్తుడై చివరికి శివలోకాన్ని చేరుతాడు. ఈ పురాణంలో బ్రహ్మ విష్ణువులు సంగ్రాహం అనేది ఎంతో గొప్పగా వివరించబడింది. ఆది మూలం వెతుకుతూ బ్రహ్మ విష్ణువులు ఇరువురు పెద్ద యుద్ధమే చేసుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలను బ్రహ్మ విష్ణువుల యుద్ధం. పూర్వం ఒకనాడు వేదవేత్త అయిన బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ పద్మాల వంటి నేత్రాలతో సర్వాంగ సుందరంగా ప్రకాశిస్తున్న విష్ణుమూర్తి చిద్విలాసంగా శేషపాన్పు మీద పడుకుని ఆయనకు కనిపించాడు. బ్రహ్మ లోపలికి వెళ్లి విష్ణుమూర్తితో ఆవేశంగా, ఎవరయ్యా నువ్వు? చతుర్ముఖుడైన నేను రావడం చూసి కూడా గర్వంగా పడుకున్నావు? నేను నీకు ప్రభువుని.
వెంటనే లేచి నాకు తగిన మర్యాదలు చేయి. పూజించదగిన గురువు వచ్చినప్పుడు ఆయన్ను చూసి కూడా ఎవడైతే అహంకారంతో గర్వంతో ప్రవర్తిస్తాడో అలాంటి మూర్ఖుడికి ప్రాయశ్చిత్తం అనే శిక్ష విధించాలి అన్నాడు. ఈ మాటలు విన్నాడు విష్ణువు. ఆయనకు చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. మనస్సులో బ్రహ్మ మాటలకు కోపం ఉన్నప్పటికీ పైకి శాంతంగా ఉంటూ వినయంగా, ఓ వత్సా, నీకు స్వాగతం. ఇదిగో ఇక్కడున్న ఈ ఆసనం మీద కూర్చోవయ్యా. నీ ముఖం ఏమిటి విచారంగా ఉంది? ఎందుకింత కోపంగా ఉన్నావు? నీ చూపులు కూడా శాంతంగా లేవు. కారణమేమిటి చెప్పవయ్యా అని అడిగాడు. ఓ విష్ణువు, నేను చాలా అభిమానం కలిగినవాణ్ణి. కాలంతో సమానమైన వేగంతో నీ ముందుకొచ్చాను. నేను నీకు పితామహుణ్ణి. నిన్నే కాదు, ఈ జగత్తునంతా నేనే రక్షించేవాణ్ణి. ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చానన్నాడు. వత్సా, బ్రహ్మ, అసలు ఈ జగత్తంతా నాలోనే ఉంది. నీకు తెలియక అజ్ఞానంతో ఈ మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీవెవరో తెలుసా? పూర్వం నా నాభిలోంచి పుట్టిన పద్మంలో నువ్వు జన్మించావు. నాకు నీవు పుత్రుడితో సమానం. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. జాగ్రత్త అన్నాడు విష్ణువు. ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య సంభాషణ తీవ్రంగా కొనసాగింది. నేను గొప్పని బ్రహ్మ, కాదు నేనే గొప్పని విష్ణువు. నేను నీకు ప్రభువునని ఒకరు, కాదు నీకు నేనే ప్రభువునని ఇంకొకరు. ఇలా పరస్పరం వాదులాడుకున్నారు. మెల్లగా యుద్ధాన్ని ప్రారంభించారు. ఒకరినొకరు వివిధ ఆయుధాలతో కొట్టుకుంటున్నారు. ఇది చూసి వారి వాహనాలైన హంస, గరుత్మంతుడు కూడా పరస్పరం యుద్ధానికి తలపడ్డారు. ఇలా విచిత్రంగా సృష్టి స్థితికారకులైన బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేసుకోవడం అందరూ దేవతలకు తెలిసిపోయింది. అందరూ తమ తమ విమానాలు ఎక్కి ఈ వింత దృశ్యాన్ని చూడడానికి ఆకాశంపైకి వచ్చి నిలబడ్డారు. వారికి ఆశ్చర్యం, విస్మయం కలిగాయి. ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా కలహించుకుంటున్నారో వారికి అర్థం కాలేదు. తమ శక్తితో దివ్య పుష్పాల్ని వారిద్దరి మీద వర్షంలా కురిపించారు. అయినా వాళ్ళిద్దరూ శాంతించలేదు. ఎంతసేపటికి బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపడం లేదు. దేవతల్లో ఆందోళన ప్రారంభమైంది. వారికి కూడా ఏం చేయాలో, ఎలా వీరిని ఆపాలో పాలుపోవడం లేదు. ఇంతలో బ్రహ్మచేతిలో దెబ్బలు తిన్న విష్ణువు కోపంతో మహేశ్వరాస్త్రాన్ని బయటికి తీసి బ్రహ్మ మీద ప్రయోగించాడు. ఇది చూసిన బ్రహ్మ ఇంకా తీవ్రమైన కోపంతో తన దగ్గరున్న పాశుపతాస్త్రాన్ని విష్ణువు మీద ప్రయోగించాడు. ఇలా వారిద్దరి చేత ప్రయోగింపబడ్డ అస్త్రాలు రెండు అత్యంత భీకరంగా లోకాల్ని అల్లకల్లోలం చేస్తూ పరస్పరం తలపడ్డాయి. దేవతలలో భయం మొదలైంది. ఎలాగైనా ఈ ఘోర ప్రళయాన్ని ఆపాలనుకున్నారు. దీనికి సమర్థుడు ఎవరా అని ఆలోచించారు. దీనికి శివుడే సమర్థుడని భావించి వెంటనే శివుడి దగ్గరికి వెళ్లి వేడుకున్నారు. శివుడు జరిగినదంతా తెలుసుకొని అక్కడికొచ్చాడు. వెంటనే అత్యంత భీకరంగా దర్శనమిచ్చే ఒక పెద్ద అగ్నిస్తంభం రూపాన్ని ధరించి వాళ్ళిద్దరికీ దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఇలా అగ్నిస్తంభం ఇద్దరి మధ్యలోకి వచ్చిందో వాళ్ల ఆయుధాలన్నీ ఆ అగ్నిలో కలిసిపోయాయి. యుద్ధాన్ని ఆపేసి ఆ స్తంభాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇక దీని ఆది అంతం తెలుసుకోవాలని బయలుదేరారు. విష్ణువు వరాహరూపాన్ని ధరించి ఆదిని చూద్దామని పాతాళం వైపు వెళ్లగా బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి ఆకాశం వైపు దూసుకుపోయాడు. ఇద్దరికీ ఎంతకాలం గడిచినా అంతు చిక్కడం లేదు. ఇక తన వల్ల కాదని భావించి పాతాళం నుంచి పైకి వచ్చేశాడు. బ్రహ్మదేవుడు మాత్రం పట్టుదలతో ఆకాశంలోకి పైకి పైకి వెళ్తూనే ఉన్నాడు. ఆయనకు అస్సలు ఆది దొరకలేదు. బ్రహ్మదేవుడి అవస్థను చూసి శివుడికి నవ్వొచ్చింది. ఆ నవ్వుకి తలలో ఉన్న మొగలి పువ్వు క్రిందికి జారింది. అలా జారి క్రిందకు పడుతున్న మొగలి పువ్వును చూశాడు బ్రహ్మ. ఓ మొగలి పుష్పమా, ఎవరు నువ్వు? ఎక్కడ్నుంచి నువ్విలా కిందకి పడుతున్నావు? ఎవరు నిన్ను ధరించారని ప్రశ్నించాడు. ఓ స్వామి, నేను ఈ స్తంభం అంతాన్ని చూడలేదు. ఏదో మధ్యభాగం నుంచి చాలా కాలం క్రితమే జారాను. ఇప్పటికీ నీకు కనిపించాను. నిన్ను చూస్తే ఈ అగ్నిస్తంభం అగ్రాన్ని చూడడానికి వెళ్తున్నట్లున్నావు. ఆ ప్రయత్నం మానుకో, అది నీ వల్ల కాదు అంది మొగలిపువ్వు. మొగలిపువ్వు మాటలు విన్న బ్రహ్మకు ఆ పువ్వు చెప్పే మాటలు నిజమేనని అనిపించాయి. ఆ పువ్వుతో, ఓ మిత్రమా, నువ్వు నాకు మాటివ్వాలి. నేను విష్ణువు పరస్పరం కలహించుకున్నాం. మా మధ్యలో ఈ స్తంభం హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీని ఆది చూద్దామని విష్ణువు పాతాళం వైపు వెళ్ళాడు. నేను అగ్రాన్ని చూద్దామని ఇలా ఆకాశం వైపు బయలుదేరాను. నువ్వు నాతో వచ్చి
విష్ణువుతో నేను ఈ స్తంభం అగ్రాన్ని చూశానని సాక్ష్యం చెప్పు, దయచేసి నా మాట నిలబెట్టు అని ప్రార్థించాడు. మొగలిపువ్వు సరేనంది. ఇద్దరూ కలిసి క్రిందకొచ్చారు. విష్ణుమూర్తితో ఈయన ఈ మహాగ్నిస్తంభం అగ్రాన్ని చూశాడని సాక్ష్యం చెప్పింది మొగలిపువ్వు. అది విని వెంటనే వైరాన్ని వదిలేసిన విష్ణువు బ్రహ్మదేవుడితో, స్వామి, నీవే నాకన్నా గొప్పవాడివని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అని వినయంగా మాట్లాడి ఆయన్ని షోడశోపచారాలతో భక్తిగా పూజించాడు. బ్రహ్మదేవుడికి అహం చల్లారింది. తన ఆధిపత్యం నెగ్గినందుకు మనసులో ఎంతో సంతోషాన్ని పొందాడు. ఇదంతా పైనుంచి అగ్నిస్తంభ రూపంలో చూస్తున్న శివుడికి ఆగ్రహం కలిగింది. బ్రహ్మ చేసిన మోసం ఆయనకు కోపం తెప్పించింది. వెంటనే అగ్నిలింగం నుంచి సాకారంతో వాళ్ళిద్దరి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసిన విష్ణువు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి ఆయన ఆగ్రహం చల్లారేలా చేసి శాంతింపజేశాడు. సర్వసాక్షి అయిన సర్వేశ్వరుడు అబద్ధం చెప్పిన బ్రహ్మవైపు చూశాడు. ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వెంటనే భైరవుణ్ణి పిలిచాడు. భైరవుడు బ్రహ్మ 5వ తలని నరికివేశాడు. దీంతో బ్రహ్మ శివుణ్ణి వేడుకున్నాడు. విష్ణువు కూడా శివుణ్ణి ప్రార్థించాడు. దీంతో బ్రహ్మ, నువ్వు అజ్ఞానంతో అబద్ధం పలికావు కాబట్టి నీకు భూలోకంలో పూజలు ఉత్సవాలు ఉండవని శపించాడు. దీంతో బ్రహ్మ ఆయన్ను దీనంగా వేడుకున్నాడు. కాసేపు ఆగిన తర్వాత శివుడు శాంతించి గుడి, పూజలు, ఉత్సవాలు లేకపోయినా అగ్నిష్టోమం, ధర్మపూర్ణం వంటి యాగాలలో నీకు గురుస్థానం ఉంటుందని వరమిచ్చాడు. ఎంత యాగం చేసినా నువ్వు లేకుండా యజ్ఞం పూర్తి కాదని చెప్పాడు. ఇక మొగలిపువ్వు అబద్ధం చెప్పినందుకు నానుంచి దూరంగా వెళ్ళిపోమని, నీకు పూజకు అర్హత ఉండదని శపించాడు. నా పూజకు పనికిరాకపోయినా కూడా నిన్ను నా భక్తులు ధరిస్తారు అంటూ మొగలిపువ్వు అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించాడు శివుడు. ఇలా శివుడి మహారూపం అగ్నిస్తంభంలా ఆది మొదలు లేనివాడని నిరూపించుకున్నాడు. శివపురాణంలో పంచాక్షరీకి ఉన్న వైభవం చాలా గొప్పది. పంచకృత్యాలు అంటే ఏమిటి, ప్రణవం ఎందుకు చేస్తాం, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచకృత్యాలు, ప్రణవం, పంచాక్షరీ మంత్రం. ఒకనాడు శివుడు బ్రహ్మ విష్ణువులతో జగత్కార్య లక్షమాల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఓ ప్రియ భక్తులారా, నేను చేసే జగత్కార్యం చాలా రహస్యమైంది, చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ పంచకృత్యాల గురించి చెప్పాడు. సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనేవి 5 జగత్కార్యాలు నేను నిత్యం చేస్తుంటాను. ఒక సంసారం ప్రారంభించడం సృష్టి. ఇలా ప్రారంభించబడిన సంసారం స్థిరంగా ఉండడమే స్థితి. జగత్తు నాశనం చెందడం సంహారం. సకల జీవుల ప్రాణాలను తీయడం తిరోభావం. జీవులకు మోక్షాన్ని ప్రసాదించడం అనుగ్రహం. ఈ 5 కార్యాలనే జగత్కార్యాలంటారు. వీటిలో సర్గ అనగా సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం అనే 4 కార్యాలు సంసారాన్ని విస్తరింపచేస్తే 5వ కార్యం అనుగ్రహం నాలో స్థిరంగా ఉంటుందని చెప్పాడు. ఆ 5 కార్యాలు పంచభూతాల్లో దర్శనమిస్తాయి. భూమిలో సృష్టిని, నీటి ద్వారా స్థితిని, అగ్నిలో సంహారాన్ని, వాయువులో తిరోభావాన్ని, ఆకాశంలో అనుగ్రహాన్ని చూస్తారు. ఈ సమస్త సర్వాన్ని భూమి సృష్టించింది. సృష్టించిన భూమిని జలం పోషిస్తోంది. ఇలా పెరిగిన సర్వాన్ని అగ్ని దహించివేస్తుంది. వాయువు జీవుల ప్రాణాలను తీసుకుపోతోంది. ఆకాశం అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుకే వీటన్నింటినీ కలిపి ఓంకారం ఉద్భవించింది. అది శివతత్వాన్ని తెలియజేస్తుంది. ఓంకార బీజమంత్రం శివుడి స్వరూపమే. దాన్ని నిత్యం స్మరిస్తుంటే శివుణ్ణి పూజించినట్లే. పంచాక్షరీ మంత్రం. ఈ మంత్రం నుంచి ఆకారాది వరుసలో, నకారాది వరుసలో పంచాక్షరీ మంత్రం పుట్టింది. ఈ పంచాక్షరీ మంత్రం సాకారుడైన పరమేశ్వరుడి గురించి తెలియజేస్తుంది. శివుడు దీని గురించి చెప్తూ వివరిస్తూ నన్ను పరమేశ్వరుణ్ణి గురించి తెలియచేస్తుంది. నా పంచాక్షరీ మంత్రం ఎంతో గొప్పది. దీని నుంచి 5 వర్ణాలు, 5 వర్గాలతో కూడుకున్న వర్ణమాల పుట్టింది. అంతేకాదు, శిరోమంత్రం అనే 4 పాదాలతో కూడుకున్న త్రిపద గాయత్రి మంత్రం కూడా జన్మించింది. దీని నుంచే సమస్త వేదాలు, వాటి నుంచి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఇలా పుట్టిన కోట్లాది మంత్రాల వల్ల కొన్ని సిద్ధులు లభిస్తాయి. సకల మంత్రాల సారమైన ఈ దివ్య ప్రణవం ఓంకారం భోగాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇలా స్వయంగా పరమేశ్వరుడే పంచకృత్యాల గురించి, ప్రణవాన్ని గురించి,
పంచాక్షరీ వైభవాన్ని గురించి బ్రహ్మ విష్ణువుల ఇద్దరికీ వివరించాడు. దీంతో గురుదక్షిణగా తమను తాము భక్తిపూర్వకంగా సమర్పించుకొని చేతులు జోడించి తమకు దివ్య మంత్రోపదేశం చేసిన సద్గురిని కొనియాడారు. లింగ ప్రతిష్ఠ, పంచాక్షరీ మంత్ర జపం. మంచి శుభముహూర్తంలో ఒక పుణ్యక్షేత్రం కాని, నదీ తీరంలో కాని పార్థివం, జల, తేజోలింగాలలో మీ మనసుకు నచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా నిర్మించిన లింగాన్ని అర్చిస్తే దాని ఫలితం వెంటనే వస్తుంది. ఇలా లింగాన్ని ప్రతిష్ఠించిన చోట శివుడికి అర్చన చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. ఇక పంచాక్షరీ జపానికి ఎంతో గొప్పదనం ఉంది. పంచాక్షరీ మంత్రం నిత్యం 10,000 జపించాలి. లేదా ఉభయ సంధ్యవేళల్లో రోజూ 1,000 సార్లు జపించినా శివ సాయుధ్యం లభిస్తుంది. బ్రాహ్మణ వర్ణంలో పుట్టినవాళ్లు పంచాక్షరీ మంత్రమైన ఓం నమఃశివాయ ముందు ఓంకారాన్ని చేర్చితే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. మిగతా వాళ్లందరూ శివాయ నమః అంటే ఉత్తమ ఫలితాలుంటాయి. ఈ పంచాక్షరిలో ఒక్కో అక్షరానికి ఒక్కో మహిమ ఉంటుంది. ఒక్కో అక్షరాన్ని 1,00,000 చొప్పున 5 అక్షరాలకు 5,00,000 సార్లు జపం చేయాలి. లేదా ప్రతిరోజు 1,000 సార్లు 1000 రోజులు జపించి నిత్యం యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెడితే అభీష్టసిద్ధి కలుగుతుంది. ప్రతిరోజు బ్రాహ్మణుడు 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి శివసాయుధ్యాన్ని అందించే వేదమంత్రాలను, సూక్తులను నియమంగా పారాయణ చేయాలి. శివక్షేత్రాలలో ఉండే బావులు, చెరువులు, వీటిలో ఉండే నీరు శివగంగ అంత పుణ్యప్రదమైనదని సాక్షాత్తు శివుడే చెప్పాడు. కాబట్టి శివక్షేత్రానికి సమీపంలో ఉన్న బావులు, చెరువులలో స్నానం చేసి వాటి సమీపంలో దానధర్మాలు చేస్తే అఖండ పుణ్యం లభిస్తుంది. మానవుడు మరణించేంత వరకు శివక్షేత్రాన్ని ఆశ్రయించుకునే ఉండాలి. మరణించిన వ్యక్తి శరీరాన్ని శివక్షేత్రంలో దహనం చేసినా, లేక 10వ రోజు కర్మను చేసినా, లేదా మాసికం, సంపిండీకరణం, ఆబ్దికం పెట్టినా, పిండ ప్రదానం చేసినా ఆజీవుడు పాపాల నుంచి విముక్తి పొంది శివసాయుధ్యాన్ని పొందుతాడు. పవిత్రమైన శివక్షేత్రాలలో 7 రాత్రులుగాని, కనీసం 5 రాత్రులుగాని, 3 లేక 1 రాత్రిగాని నివసిస్తే కాలక్రమంలో ఆ వ్యక్తికి శివలోకం లభిస్తుంది. లోకంలో ఎవరైతే శివపూజన భక్తి ప్రవృత్తులతో కోరికలు తీరడం కోసం చేస్తారో వారికి వెంటనే ఫలితం లభిస్తుంది. అలా కాక ఏ కోరిక లేకుండా పూజిస్తే శివపదం లభిస్తుంది. కాలం అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని 3 రకాలుగా ఉన్నది. సాధకులు ఉదయం పూట నిత్యకర్మలను, మధ్యాహ్నం కామ్యకర్మలను, సాయంత్రం శాంతికర్మల్ని ఆచరించాలి. అలాగే రాత్రిపూట కూడా విభాగాలున్నాయి. రాత్రిపూట రాత్రికి పగలుకు మధ్య భాగంలో ఉండేదాన్ని నిషేధం అంటారు. ఆ సమయంలో శివపూజ చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి, అభీష్టాలు సిద్ధిస్తాయి. కనుక సాధకులు సమయాన్ని గ్రహించి తదనుగుణంగా తమ ఉపాసన కొనసాగించాలి. ఈ కలియుగంలో కర్మ చేయడం వల్లనే ఫలం లభిస్తుంది. అందుకే అందరూ ధార్మిక ప్రవృత్తిని, పాపభీతిని కలిగి ఉండాలి. ఇలా సూతుడు ఋషులకు లింగ ప్రతిష్ఠ, ప్రణవం, పంచాక్షరి గురించిన విశేషాలు తెలియజేశాడు. అంతేకాదు పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు, పాపపుణ్యాలు వీటి గురించి కూడా శివపురాణంలో ఎంతో విపులంగా వివరించబడింది. 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో పెద్ద పర్వతాలతో, దట్టమైన అరణ్యాలతో, జీవనదులతో విలసిల్లుతున్న ఈ పృథ్వీమండలమంతా పరమేశ్వరుడి ఆజ్ఞతో ప్రాణుల్ని ధరించి ఉంది. ఈ సకల జగత్తుకు నాథుడైన ఆ మహాదేవుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మోక్షాన్ని అందించడం కోసం ఆయా స్థలాల్లో పుణ్యక్షేత్రాలు విలసిల్లేలా చేశాడు. పాపపుణ్యాలు, మనిషి మనుగడ. శివపురాణంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇందులో పాపపుణ్యాలు, మనిషి మనుగడకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ ఆడియో ఫైల్లో మీకోసం. పుణ్యక్షేత్రే కృతం పుణ్యం బహుదా వృద్ధిమిచ్చతి, పుణ్యక్షేత్రే కృతం పాపం మహదన్వపి జాయతే, తత్కాలం జీవనార్థశ్చేత్ పుణ్యేన క్షయమేష్యతి, పుణ్యమైశ్వర్యదం ప్రాహుకాయికం వాచికం తథా. పుణ్యక్షేత్రాలలో చేసిన కొంచెం పుణ్యం ఎన్నో రెట్లు అధికంగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆ క్షేత్రాలలో చేసిన చిన్న పాపం కూడా అంతే రీతిగా అధికంగా వృద్ధి చెంది మహాపాపం అవుతుంది. కనుక జాగ్రత్తగా పాపం చేయకుండా ఉండాలి. ఇక పుణ్యక్షేత్రాల్లో నివసిస్తే లభించే పుణ్యం వల్ల అప్పటిదాకా చేసిన పాపం వెంటనే క్షయమైపోతుంది. ఇలా పుణ్యమనేది మానవులకు ఐశ్వర్యాన్నిస్తుందని,
పూర్వం మహర్షులు ప్రవచించారు. కనుక పుణ్యమనేది ఎంతో గొప్పది, మహిమాన్వితమైనది. కనుక దాన్ని మాటతో కాని, శరీరంతో కాని, మనస్సుతో కాని చేస్తే జన్మజన్మల పాపాన్ని అది నశింపచేస్తుంది. ఇక పాపం గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. మనస్సుతో చేసే పాపం వజ్రలేపనంలాగా మనస్సును పట్టుకుని యుగయుగాలు వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పాపం కేవలం ధ్యానం ద్వారానే నశిస్తుంది తప్ప మరో మార్గం లేదు. మానసిక పాపం కాకుండా వాచిక పాపం, కాయిక శరీరంతో చేసే పాపం, ధనంతో చేసే పాపం అనేవి కూడా ఉన్నాయి. ఇవి నశించాలంటే అధికంగా జపం చేసి వాచిక పాపాన్ని, శరీరం కృషించిపోయేలా తపస్సు చేసి కాయిక పాపాన్ని, దానధర్మాలను ఆచరించి ధనంతో చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి. ఇది తప్ప ఇంకో దారి లేదు. ఒక్కసారి అధికంగా పాపం చేస్తే ఆ పాపం వల్ల అప్పటిదాకా చేసిన పుణ్యం కొంచెం కూడా మిగలక నశించిపోతుంది. పుణ్యాలు, పాపాలు అనే రెండింటికి బీజాంశం, వృద్ధాంశం, భాగాంశం అని 3 భాగాలుంటాయి. వీటిలో పాపానికి సంబంధించిన వృద్ధాంశ ఇక్కడ చెప్పిన పద్ధతులు ఆచరించడం ద్వారా పోగొట్టుకోవచ్చు. అలాగే ఆ పాపం యొక్క బీజాంశను జ్ఞానాన్ని పొందడం ద్వారా పోగొట్టుకోవచ్చు. చివరికి మిగిలిన భోగాంశను మాత్రం అనుభవించి మాత్రమే పోగొట్టుకోగలరు. అంటే అధికంగా పాపం చేస్తే ఆ పాప ఫలాన్ని మానవుడు తప్పక అనుభవించాలి తప్ప తప్పించుకునే మార్గమే లేదు. ఇది శివపురాణ తత్వం. దేవానాం పూజ్యా చైవ బ్రాహ్మణానాం చ దారతః తపోధిత్యా చ కాలేన భోగః సహ్యో భవేత్ నృణాం. దేవతా పూజలు, జపాలు, సద్బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ద్వారా, చాలా కాలం నియమంగా నిష్ఠగా తపస్సు ఆచరించడం ద్వారా మానవులకు పాపఫలం అనుభవించగలిగే సహశక్తి లభిస్తుంది. అంతేకాని పాపం మాత్రం నశించదు. కాబట్టి సుఖాన్ని కోరుకునే మానవులు ఎలాంటి పాపాలు చేయకుండా జీవించాలి. సదాచారం, శౌచం అంటే పవిత్రత, ధర్మానుష్ఠానం. సదాచారాలు ఎలా వివరించబడ్డాయి అంటే, ఎవరైతే సదాచారాన్ని పాటిస్తారో వారు బ్రాహ్మణులని, వేదంలో చెప్పిన ధర్మకార్యాలు అనుష్ఠించేవాడు విప్రుడని పిలువబడతారు. అలాగే సదాచారం, విద్య, వేదోక్తమైన ధర్మకర్మల్ని ఆచరించడం అనే 3 గుణాలలో ఏదో ఒక గుణాన్ని కలిగి ఉండేవాడిని ద్విజుడంటారు. దీనికంటే తక్కువ స్థాయిలో ఆచారాన్ని పాటిస్తూ, స్వల్పస్థాయిలో వేదాధ్యయనం చేస్తూ, రాజుల సేవ మాత్రమే చేసే బ్రాహ్మణుణ్ణి క్షత్రియ బ్రాహ్మణుడని అంటారు. కొద్దిగా ఆచారాన్ని పాటిస్తూ వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని ప్రధానంగా చేసే బ్రాహ్మణుణ్ణి వైశ్య బ్రాహ్మణుడని, శూద్ర బ్రాహ్మణుడని అంటారు. ఇతర వ్యక్తుల మీద అసూయతో, ద్వేషంతో వారికి ద్రోహం చేయాలని భావించే బ్రాహ్మణుడు చండాల బ్రాహ్మణుడని పిలువబడతాడు. ఇక క్షత్రియుల విషయానికొస్తే భూమిని పరిపాలించేవాడిని రాజు అని, మిగిలిన రాజవంశీయులను అనగా క్షాత్రం, పౌరుషం, పరాక్రమాన్ని చూపించేవారిని క్షత్రియులని అంటారు. ధాన్యాది పదార్థాలను అమ్మేవాడిని వైశ్యుడని, ఇతర వైశ్యవంశీయుల్ని వణిక్ అని అంటారు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేసేవారిని శూద్రులంటారు. వీరిలో వ్యవసాయాన్ని చేసేవారిని కర్షకులని, పనులేమి చేయని శూద్రుల్ని దస్యులని అంటారు. వీరందరూ ఉషఃకాలంలో తూర్పుముఖంగా తిరిగి పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఎప్పుడూ ధర్మార్థాల గురించి, వాటిని ఆచరించడంలో ఉన్న కష్టనష్టాల గురించి, ఆదాయ వ్యయాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. కాలకృత్య విధి. ఉదయం పూట నిద్రలేచే పద్ధతిని బట్టి మానవులకు ఆయుర్దాయం, ద్వేషం, పాపం, మరణం, సంపద, వ్యాధి, పుష్టి, శక్తి అనే ఫలితాలు కలుగుతాయి. రాత్రి సమయంలో చివరి యామాన్ని ఉషస్సు అంటారు. అందులో సగభాగాన్ని సంధి అంటారు. బ్రాహ్మణుడు ఆ సంధ్యాకాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. తన ఇంటి నుంచి దూరంగా బయటికి వెళ్లి ఉత్తరాభిముఖంగా మల విసర్జన కోసం కూర్చోవాలి. ఒకవేళ అలా కుదరకపోతే ఇతర దిక్కులకు అభిముఖంగా కూర్చోవచ్చు. అయితే నీరు, నిప్పు, బ్రాహ్మణుడు, దేవతలు, విగ్రహాలు లేదా ఆలయాలు వీటికి ఎదురుగా కూర్చోకూడదు. మల విసర్జన చేసిన తరువాత ఎడమ చేత్తో గుదభాగాన్ని, కుడి చేత్తో నోటిని మూసుకొని పైకి లేచి తిరిగి ఆ మలాన్ని చూడకుండా జలాశయం దగ్గరికెళ్ళాలి. సరాసరి జలాశయం, చెరువు లేక కాలువలు చేతులుంచి నీటిని తీసుకోకూడదు. ఒక పాత్రలో నీటిని తీసుకొని జలాశయానికి బయట ఆ నీటితో మాత్రమే శౌచక్రియను ఆచరించాలి.
ముందుగా మట్టి తీసుకొని 7, 5 లేక 3 సార్లు ఆ మట్టితో గుదాన్ని శుద్ధి చేయాలి. మరలా కొద్దిగా మట్టి తీసుకొని గుహ్య భాగాన్ని, గుదాన్ని తిరిగి శుభ్రం చేయాలి. ఆ తరువాత లేచి పాత్రలో తెచ్చిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని 8 సార్లు నీళ్లను పుక్కిలించి ఉమ్మివేయాలి. ఏదో ఒక చెట్టు పొలను తీసుకొని జలాశయం బయట చూపుడు వేలు ఉపయోగించకుండా దంతధావనం చేయాలి. ఆ తరువాత జలాశయం దగ్గరికి వచ్చి జలాశయంలోని దేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. ఈ స్నానం చేయాలంటే కంఠం లోతు దిగి చేయాలని చెప్తారు. ఈ స్నానానికి కూడా విధి ఉంది. స్నాన విధి: నదుల్లో, పవిత్ర జలాశయాల్లో, దివ్య తీర్థాలలో స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన వస్త్రాల్ని ఆ నీళ్లలో ఉతకకూడదు. స్నానం చేశాక తర్వాత ఆ వస్త్రాన్ని బావి దగ్గరికి కాని, ఇంటికి కాని తీసుకుని వెళ్లి శుభ్రంగా పిండి ఆరవేసుకోవాలి. అలా ఉతికి ఆరవేసిన వస్త్రం నుంచి జారే నీళ్లు పితృదేవతలకు ఎంతో తృప్తినిస్తాయి. అలాగే పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, మహేశ్వరార్చన, జీవునికి సంతృప్తినిచ్చే కార్యక్రమాలెన్నో పురాణంలో సవివరంగా చెప్పారు. అలాగే దానాల గొప్పదనం, ఎలాంటి దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, సద్గతులు ప్రాప్తిస్తాయి అనేది కూడా చెప్పబడింది. దానం, దేశం, కాలం, పాత్రత, యజ్ఞ కార్యక్రమాలు ఇలా ఎన్నో శివపురాణములు సవివరంగా తెలిపారు. అంతేకాదు, శివపూజ చేసే పద్ధతి, శివపూజా ఫలం, శివపూజ చేసే పద్ధతి, శివపూజా ఫలం. మట్టిలో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి. ఇలా మట్టి విగ్రహాలను పూజిస్తే అపమృత్యువు, కాలమృత్యువు కూడా తొలగిపోతుంది. అన్నపానాలకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ఈ పూజను స్త్రీలు, పురుషులు కూడా ఎలాంటి విచక్షణ లేకుండా చేయవచ్చు. ఇక మట్టితో విగ్రహాలు ఎలా చేయాలి అనేది అందరికీ తెలిసిందే. విగ్రహాలను తయారు చేసుకున్న దీనితో పాటుగా శివలింగాన్ని ఉంచుకొని షోడశోపచారాలతో పూజ చేయాలి. తర్వాత పావుసేరు బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలా చేస్తేనే పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. మహాపూజ ఎలా చేయాలంటే, మానవులు ప్రతిష్ఠించిన శివలింగాలకు 100 సేర్లు, స్వయంభూ లింగానికి 1000 సేర్లు బియ్యాన్ని అన్నంగా వండి నైవేద్యం పెడతారు. అందుకే లింగాలకు అభిషేకం కూడా చేస్తారు. జలం, తైలం, గంధం లాంటి పదార్థాలతో, పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యాలను సమర్పిస్తే ఆ పూజను మహాపూజ అని అంటారు. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఎంతో ఉత్తమ ఫలితం వస్తుంది. గంధంతో అభిషేకం చేస్తే పుణ్యం ఉంటుంది. అలాగే భక్తిగా నైవేద్యం ప్రసాదంగా పెడితే ఆయుర్దాయం పెరుగుతుంది. ధూపాన్ని ఇస్తే ధనం, దీపం చూపిస్తే జ్ఞానం, తాంబూలం అందిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా మహాపూజ చేసినప్పుడు శివుడు ఎంతో తృప్తి చెందుతాడు. అలాగే తిథులు వచ్చినప్పుడు కూడా దేవతల్ని పూజిస్తే ఆ తిథి దేవతలు సంతృప్తి చెంది కోరిన వరాలిస్తారు. అలాగే పూజలు చేసినప్పుడు, చేసిన తర్వాత పంచాక్షరీ మంత్ర జపం చేస్తే అత్యంత పుణ్యఫలాలు లభిస్తాయి. ఇందులో పంచాక్షరీ యోగఫలం, పంచాక్షరీ జపఫలం, మంత్రహోమం, జపయోగం ఇలా ఎన్నో రకాలుగా పంచాక్షరీ మంత్రం తన ప్రభావాన్ని చూపించి మానవులకు సద్గతులు కలిగేలా చేస్తుంది. పూజలు చేసేటప్పుడు ఓంకార జపం అనేది ప్రణవంగా చేస్తారు. అకార, ఉకార, మకార, బిందు, నాద, శబ్ద, కాల, కళ అనే వాటితో ప్రణవ మంత్రం యోగుల హృదయాలతో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకార 3 వర్ణాలతో మాత్రమే కలిసి ఉండేదాన్ని హ్రస్వ ప్రణవం అంటారు. వాటికో అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తాయి. కనుక సకల పాపాల నుంచి విముక్తి పొందాలనుకునేవారు సాధకులు హ్రస్వ ప్రణవాన్ని ఓం జపించాలి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి పంచభూతాలు. గంధ, స్పర్శ, రూప, రస, శబ్దాలు అనేవి వీటి లక్షణాలు. ఈ మొత్తం కలిపిన 10 విషయాల మీద ఆశతో ఉండే మానవుల్ని ప్రవృత్తులంటారు. వీటి మీద ఆశలేని వాళ్లను నివృత్తులు అంటారు. అంటే సన్యాసులు, యతులు అన్నమాట. వీరిలో ప్రవృత్తులు హ్రస్వ ఓంకారాన్ని, నివృత్తులు దీర్ఘ ఓంకారాన్ని జపించాలి. ఇలా ఓంకారాన్ని జపిస్తూ పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ జపిస్తూ ఉండేవాళ్లకు మోక్షం లభిస్తుంది. శివయోగి, క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధాలుగా ఉంటారు. వీరిలో తన దగ్గరున్న ధనాన్ని ఖర్చు పెడుతూ
శివపూజలు వైభవంగా చేస్తూ చేయిస్తూ ఉండేవాడిని క్రియాయోగి అంటారు. కేవలం శివపూజను చేస్తూ తక్కువగా ఆహారాన్ని స్వీకరిస్తూ ఇంద్రియాలను జయించి నిశ్చలంగా ఉండేవాడిని తపయోగి అంటారు. ఇవే గుణాలతో పాటు కోరికలన్నింటినీ వదిలేసి మంచి మనస్సుతో ఎప్పుడూ శివనామ జపం మాత్రమే కొనసాగించే వ్యక్తిని జపయోగి అంటారు. ఇలాంటి 3 రకాల యోగుల్ని షోడశోపచారాలతో పూజించేవారు కూడా ముక్తిని పొందుతారు. అలాగే కాలచక్రాలలో ఒకదానిపై ఒకటిగా 5 చక్రాలుంటాయి. వీటిలో సృష్టి మోహాన్ని బ్రహ్మచక్రమని, భోగమోహాన్ని విష్ణుచక్రమని, కోపమోహాన్ని రుద్రచక్రమని, సంసారములో సంచరించడాన్ని ఈశ్వర చక్రమని, జ్ఞానమోహాన్ని శివచక్రమని అంటారు. పంచాక్షరి మంత్రాన్ని 10 కోట్ల సార్లు జపం చేస్తే శివలోకంలో 5వ ప్రాకారానికి బయటి నివాసం ఉండే అర్హత లభిస్తుందని పురాణంలో చెప్పబడింది. ఈ 5వ ప్రాకారంలో గొప్ప వెండి మండపం ఉంటుంది. అది నందీశ్వరుడి నివాసం. ఈ నందీశ్వరుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపాన్ని చేస్తూనే ఉంటాడు. ఆయన ఉండే ప్రాకారానికి 5 ప్రాకారాల తర్వాత ఉండే ప్రాకారమే శివుడి నిలయం. ఈ నిలయంలో పరమేశ్వరుడి అనుగ్రహంతో నందీశ్వరుడికి శివజ్ఞానం లభిస్తుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా శివలోక ప్రభావం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మానవుడు బంధం మోక్షం అనే ప్రకృతి నియమించిన 8 బంధాల చేత బంధించబడతాడు. అలాంటి జీవుణ్ణి బద్ధుడు అంటారు. ఈ 8 బంధాల నుంచి ఎవరైతే విముక్తిని పొందుతారో వాళ్లు ముక్తులవుతారు. ప్రకృతి మొదలైన 8 బంధాలను వశం చేసుకోవడాన్ని మోక్షం అంటారు. మోక్షం అనేది స్వతసిద్ధమైనది. బద్ధుడైన జీవుడు ముక్తిని పొందితే అతడు ముక్తజీవుడని పిలువబడతాడు. ప్రకృత్యాది అష్టకాలు ఏంటంటే ప్రకృతి, సమిష్టి, బుద్ధి, త్రిగుణాత్మకమైన అహంకారము, పంచతన్మాత్రలు అనే 8. మానవదేహం ఈ ప్రకృత్యాది అష్టకాల వల్లనే పుడుతుంది. దేహం నుంచి కర్మ, తిరిగి కర్మ నుండి దేహం పుడుతుంది. ఇలా జన్మ నుంచి కర్మ, కర్మ నుంచి జన్మ తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాయి. అసలు మానవ శరీరం ఎలా పుడుతుంది, ఎలా గిడుతుంది, మధ్యలో మనిషి మనుగడను ఎలా సాగించాలి అనేది శివత్వం చూపిస్తుంది. శివపురాణం విశదీకరిస్తుంది. కబంధం, మోక్షం, శివలింగ మహిమ. మానవ శరీరం స్థూల రూపం, సూక్ష్మరూపం, కారణరూపం అని 3 విధాలుగా ఉంటుంది. స్థూల శరీరం క్రియలను నిర్వహిస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలనిస్తుంది. కారణ శరీరం ఆత్మానందాన్నిస్తుంది. జీవుడు తను చేసిన పుణ్యపాప కర్మలకు అనుగుణంగా సుఖము, దుఃఖము వంటి ఫలితాలను పొందుతాడు. ఈ విధంగా జీవుడు కర్మ అనే తాడుతో కట్టబడి 3 శరీరాలతో, కర్మలతో కూడుకొని ఎప్పుడూ సంసారమనే చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఈ సంసార చక్రంలో పడి తిరగడాన్ని జీవుడు నివారించుకోవాలంటే ఆ చక్రాన్ని సృష్టించిన సర్వేశ్వరుణ్ణే ప్రార్థించాలి. అసలు ప్రకృత్యాది అష్టకమే ఈ సంసారమనే మహాచక్రానికి కారణభూతము. శివుడు ప్రకృతి కన్నా పై స్థానంలో ఉండేవాడు. ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్థానంలో ఉన్న పరమేశ్వరుడే జీవుణ్ణి రక్షించగలడు. విత్తనం నీటిని పీల్చుకొని ఉబ్బి తిరిగి అంకురిస్తుంది. అలాగే శివుడు కూడా ప్రకృత్యాది అష్టకాలను తన వశం చేసుకొని ఈ సృష్టిని చేస్తుంటాడు. ఈ సర్వము ఆయన వశములో ఉంటుంది. కనుకనే ఆయనకు శివుడనే పేరు వచ్చింది. శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణమైనవాడు, ఎటువంటి కోరికలు లేనివాడు. ఆయనకు సర్వజ్ఞత్వము, తృప్తి అనేది జ్ఞానం, స్వాతంత్ర్యం, అనంతమైన శక్తి ఉన్నాయి. పరమేశ్వరుడికున్న అనంతమైన విభూతుల గురించి కేవలం వేదాలే తెలుసుకోగలవు. కాబట్టి శివుడి అనుగ్రహం ఉంటే ప్రకృత్యాది అష్టగుణాలు వశమవుతాయి. అలా వశమవ్వాలంటే అందరూ ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎటువంటి కోరికలు లేని శివుణ్ణి ఎలా పూజించాలి అంటే, శివుణ్ణి గురించి భక్తితో చేసిన ఏ రకమైన కర్మ అయినా ఆయన అనుగ్రహాన్ని జీవుడికి కలిగిస్తుంది. శివుణ్ణి లింగరూపంలో, విగ్రహ రూపంలో భక్తుడిలో శివభావన చేసి శరీరంతో, మనస్సుతో, వాక్కుతో, ధనంతో భక్తిగా పూజించాలి. ప్రకృతి కంటే అధికుడైన శివుణ్ణి ఇలా ఎవరైతే పూజిస్తారో వారిని విశేషంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా చేసిన సాధకుడికి శివుడి అనుగ్రహం వలన కర్మ స్వాధీనమవుతుంది. క్రమంగా కర్మ నుంచి ప్రకృతి వరకు అష్టగుణాలు జీవుడికి స్వాధీనమై అతడు ముక్తుడిగా, ఆత్మారాముడిగా విరాజిల్లుతాడు. ఇలా పరమేశ్వరుడి అనుగ్రహంలో కర్మ అనేది శరీర వశం కాగానే ఆ సాధకుడికి
శివలోకంలో నివాస స్థానం లభిస్తుంది. దీనినే సాలోక్యం అంటారు. ఎప్పుడైతే సాధకుడికి పంచతన్మాత్రలు వశమవుతాయో అప్పుడు ఆ జీవుడు శివుడి సమీప స్థానాన్ని పొందుతాడు. దీనివల్ల ఆ ముక్త జీవుడికి శివుడికి ఉన్న ఆయుధాలు, ఆయనకున్న క్రియలు సిద్ధిస్తాయి. శివుడి దివ్యానుగ్రహంతో అతడికి సమిష్టి బుద్ధి కూడా వశమవుతుంది. ఎప్పుడైతే సమిష్టి బుద్ధి జీవుడికి వశమవుతుందో అప్పుడు అతడికి సాటి, శివుడితో సమానమైన శక్తి లభిస్తుంది. దీనితో ఆ వ్యక్తికి ప్రకృతి వశమైపోతుంది. ఇలా ప్రకృతిని వశం చేసుకున్న జీవుడు శివుడికున్న సర్వజ్ఞత్వం వంటి విభూతులన్నీ అప్రయత్నంగానే లభించి ఆత్మారాముడిగా ప్రకాశిస్తాడు. వేదశాస్త్రాలు తెలిసిన పండితులు ఇలా లభించే ముక్తిని సాయుజ్య ముక్తి అని అంటారు. ఈ విధంగా శివలింగాదుల్ని పూజించడం వలన ముక్తి అనేది క్రమంగా జీవుడికి లభిస్తుంది. కాబట్టి భక్తుడు శివుడి దివ్యానుగ్రహాన్ని పొందడానికి ఆయన్ని క్రియ అనే వాటితో ఆరాధించాలి. శివక్రియ, శివుడి గురించిన తపస్సు, సర్వకాల సర్వావస్థలలో శివమంత్ర జపం, శివజ్ఞానం, శివుణ్ణి గురించి చింతిస్తూ ధ్యానం అనే క్రియల్ని ఒకదాని తరువాత ఒకటి క్రమంగా అభ్యసించాలి. ఇలా తను జీవించినంతకాలం ప్రతిరోజు ఉదయం నుంచి నిద్రపోయే వరకు శివనామస్మరణ చేస్తూ కాలం గడపాలి. ఇలా చేస్తూ సత్యోజాతాది మంత్రాలతో నిత్యం ఆయన్ను పుష్పాలతో పూజిస్తూ ఉంటే ఆ జీవుడు శివుడి అనుగ్రహాన్ని పొందుతాడు. శివలింగ మహిమ. లింగములు ప్రధానంగా 2 విధాలు. జీవుల కోరికలు అన్నీ తీర్చి మోక్షాన్నిచ్చే సూక్ష్మలింగం, దీనినే ప్రణవం ఓం అంటారు. ఇది మొదటి లింగం. ఇది నిరాకారంగా ఉంటుంది. ఇక రెండవది స్థూల ప్రణవం అనగా పంచాక్షరి నమశివాయ, ఇది సాకారలింగం. ఈ స్థూల సూక్ష్మ ప్రణవాలు రెండింటినీ జపించిన వాడికి మోక్షం లభిస్తుంది. ఇవే కాక పురుష ప్రకృతి లింగాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు ఆ పరమేశ్వరుడికే తప్ప ఇంకెవరికీ తెలియవు. అయితే పృథ్వీ వికారమైన లింగాలు మరికొన్ని ఉన్నాయి. పృథ్వీ సంబంధ లింగాలలో మొదటిది స్వయంభూలింగము, రెండవది పృథ్వీలింగము, ప్రతిష్ఠిత లింగం మూడవది కాగా, నాలుగవది చరలింగం, ఐదవది గురులింగం. ఇలా 5 రకాలుగా లింగాలుంటాయి. సర్వేశ్వరుడు ఋషుల, దేవతల తపస్సుకు మెచ్చుకొని సంతోషించి వారికి తన సాన్నిధ్యాన్ని కల్పించడానికి భూమిలో నాదరూపంలో ఉండి చెట్టు బీజం భూమిని ఛేదించుకుని మొలకెత్తిన విధంగా తను కూడా భూమి నుంచి ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన లింగాన్ని స్వయంభూలింగమని అంటారు. అటువంటి స్వయంభూలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తుడికి జ్ఞానం తనంత తానుగా వరిస్తుంది. శివపురాణం విభూతి గొప్పదనం. నివృత్తి మార్గంలో ఉండే భక్తుడు తన అరచేతిలో లింగాన్ని ఉంచుకొని దీనిని పూజించాలి. భిక్షానాన్ని నివేదన చేయాలి. ఇలా నివృత్తి మార్గంలో ఉండేవారికి సూక్ష్మలింగమే శ్రేష్టమైనది. వారు ఆ లింగాన్ని విభూతితో పూజించి ఆ విభూతిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేసిన లింగాన్ని ఎల్లప్పుడూ ధరించి ఉండాలి. విభూతి 3 రకాలు. 1 వేదాగ్నిజము, 2 లోకాగ్నిజము, 3వది శివాగ్నిజము అని ఉంటుంది. లౌకికాగ్ని నుంచి పుట్టిన భస్మాన్ని ద్రవ్యాల శుద్ధి కోసం వినియోగించాలి. మట్టి వస్తువులు, చెక్క వస్తువులు, లోహ వస్తువులు, ధాన్యాలు, తెలలు వంటి ద్రవ్యాలు, వస్త్రాలు, పాత ఆహార పదార్థాలు, కుక్కల వంటి జంతువులు తాకిన పదార్థాలు వంటి వాటిని లౌకికాగ్ని భస్మం శుద్ధి చేయాలి. ఈ భస్మాన్ని అవసరాన్ని బట్టి పొడిగా లేక తడిచేసిగాని వినియోగించాలి. వేదాగ్నిజమైన భస్మాన్ని వెంటనే అనగా అగ్నిహోత్రం నుంచి పుట్టిన భస్మాన్ని ఆ కర్మ పూర్తి కాగానే ధరించాలి. పవిత్రమైన వేదమంత్రాలతో హవిస్సును సమర్పించగా అది హుతమై భస్మరూపాన్ని పొందుతుంది. అటువంటి పవిత్రమైన హోమభస్మాన్ని ధరించిన భక్తుడు తాను స్వయంగా హోమాన్ని నిర్వర్తించిన ఫలితాన్ని పొందుతాడు. ఇక 3వది శివాగ్నిజం. అఘోరేభ్య అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మారేడు సమిదల్ని అగ్నిగుండంలో వేయాలి. అలాగే అందులో కపిల గోమయంతో గాని ఇతర గోమయం ఆవు పేడతో కాని పిడకలు చేసి ఆ పిడకలను దానితో పాటు జమ్మి, రావి, పలాశ, మర్రి, అర్గ్వథము అనే వృక్షాల సమిధల్ని కూడా వేయాలి. ఇలా ఇవన్నీ దహించబడి మిగిలిన భస్మాన్ని శివాగ్నిజ భస్మం అంటారు. శివమంత్రాన్ని ఉచ్చరిస్తూ దర్భల జ్వాలతో సమిధను కాల్చి ఆ భస్మాన్ని మంచి వస్త్రంతో బాగా శుద్ధి చేసి ఒక కొత్త కుండలో దాచుకోవాలి. అటువంటి పవిత్రమైన భస్మాన్ని ధరించిన వ్యక్తి ఎంతో తేజస్సుతో సకల జనాకర్షణ శక్తిని పొందుతాడు. అందరిచేత ఆదరించబడతాడు.
శివుడు ఈ సృష్టి మొదట్లో భస్మం అనే శబ్దాన్ని ఇలా నిర్వచించాడు. రాజు తన రాజ్యంలో సారవంతమైన పన్నును తీసుకుంటాడు. అలాగే మనుష్యులు ధాన్యాదుల్ని వేడిచేసి ఉడికించి దాని సారాన్ని ఆహారంగా స్వీకరిస్తారు. అలాగే అందరూ తినే వివిధ రకాల భక్ష్యాలు పచ్చినం అయి వాటి సారం దేహానికి పుష్టిని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమేశ్వరుడు కూడా తన చేత అధిష్ఠించబడిన ఈ జగత్తును దహించి ఆ సారాన్ని భస్మం తీసుకుని తన దేహం మీద పూసుకున్నాడు. అలా శివుడు భస్మాన్ని ధరించే మెషతో ఈ జగత్తు సారాన్నంతా గ్రహించాడు. సాక్షాత్తు తన రూపమే అయిన ఈ జగత్తు సారాన్ని తన శరీరం మీద స్థాపించుకున్నాడు. ఆకాశసారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలం సారంతో నడుమును, పృథ్వీసారంతో మోకాళ్లను, అలాగే మిగిలిన ఇతర అవయవాలను ధరించాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రుల సారభూతమైన భస్మాన్ని పరమేశ్వరుడు తన లలాటం మీద త్రిపుండ్రంగా ధరించాడు. అలా ఆయన విభూతిని ధరించగా ఆయన ప్రకాశం ఎంతో పెరిగిపోయింది. తన ఐశ్వర్యానికి కారణం విభూతి అని శివుడు ఎల్లప్పుడూ భావిస్తాడు. ప్రపంచ సారమంతా శివుడు భస్మం చేతనే వశం చేసుకున్నాడు. కాబట్టి ఇక శివుణ్ణి వశం చేసుకునేవాడు ఇంకొకడు లేడు. వశి అవడం వల్లనే ఆయన శివుడైనాడు. సింహం అన్ని మృగాలను హింసిస్తుంది, కాని సింహాన్ని హింసించగల మృగం లేదు. అందుకే దానికి సింహం అని పేరు వచ్చింది. శం అంటే శాశ్వతానంది, ఈ అంటే పురుషుడు, వా అంటే శక్తి, అమృతం. ఇలా ఈ మూడు శాశ్వతానందం, పురుషుడు, శక్తి, అమృతం కలిసి శివుడు అనే పేరుతో వ్యవహరించబడుతోంది. కాబట్టి భక్తుడు తన ఆత్మనే శివుడిగా భావించి అర్చించాలి. ముందుగా భస్మాన్ని దేహం మీద ఉండే అవయవాల మీద క్రమంగా ధరించి ఆ తరువాత లలాటం మీద త్రిపుండ్రంగా ధరించాలి. పూజా సమయంలో విభూతిని తడిపి వాడాలి. వస్తువుల్ని శుద్ధి చేయడానికి కూడా విభూతిని వినియోగించాలి. పగలు కాని రాత్రి గాని స్త్రీలు, పురుషులు తడిపిన విభూతిని మాత్రమే ధరించి పూజ చేయాలి. అలా చేసినవారు మాత్రమే సంపూర్ణంగా శివపూజా ఫలాన్ని పొందుతారు. శివమంత్రాన్ని ఉచ్చరిస్తూ భస్మాన్ని ధరించే వ్యక్తిని అత్యాశ్రమి అంటారు. అలాంటి వ్యక్తి శివనిష్ఠాపరుడుగా ఉంటాడు కనుక శివాశ్రమి కూడా అని పిలువబడతాడు. శివవ్రతాన్ని నిరాటంకంగా ఆచరించే భక్తుడికి మైల, పురుడు వంటి దోషాలు అంటవు. లలాటం మీద భక్తుడు తెల్లని విభూతిని తిలకంగా ధరించాలి. అలాంటి తిలకాన్ని స్వయంగా పెట్టుకోవచ్చు, లేదా గురువు చేత పెట్టించుకోవచ్చు. ఇలా తిలకాన్ని ధరించడం శివభక్తుడి లక్షణం. రుద్రాక్షలు ధరించే విధానం. శివపురాణంలో రుద్రాక్షలు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పబడ్డాయి. రుద్రాక్షలు, వాటి మహత్యం. రుద్రాక్ష ఎంతో పవిత్రమైనది, శివుడికి ఎంతో ఇష్టమైనది కనుక రుద్రాక్షను చూసినా, దాన్ని తాకినా, ఆ మాలతో జపాన్ని చేసినా పాపాలన్నీ తొలగిపోతాయని ఋషులు చెప్తారు. పూర్వం లోకోపకారం కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి రుద్రాక్షల మహిమను గురించి వివరించి ఇలా చెప్పాడు: ఓ పార్వతీ, భక్తులందరి మేలు కోరి నేను నీకు రుద్రాక్ష మహిమను గురించి చెబుతాను విను. పూర్వం నేను 1000 సంవత్సరాలు దివ్యమైన తపస్సులో మునిగిపోయి ఉన్నాను. అలా ఉన్న సమయంలో ఒకసారి నా మనస్సు ఎందుకో భయాన్ని పొందింది. పరమేశ్వరుడునై స్వతంత్రుడనై లోకాలకు ఉపకారం చేసేవాడనైనా నేను వెంటనే లీలగా నా కళ్ళు తెరిచి చూశాను. ఆ సమయంలో నా కంటి నుంచి నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి. అలా జారిన నా కన్నీటి బిందువులే రుద్రాక్ష వృక్షాలుగా జన్మించాయి. నా కన్నీటి బిందువులు భక్తులకు అనుగ్రహం కలిగించడం కోసం రుద్రాక్ష చెట్లుగా రూపొందాయి అని చెప్పాడు. అలా రూపొందిన రుద్రాక్షల్ని శివుడు అన్ని వర్ణాల వారికి ఇచ్చాడు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రుద్రాక్షలు ముందుగా గౌడదేశంలో పుట్టాయి. నా కన్నీటి బిందువులు భక్తులకు అనుగ్రహం కలిగించడం కోసం రుద్రాక్ష చెట్లుగా రూపొందాయి అని చెప్పాడు. అలా రూపొందిన రుద్రాక్షల్ని శివుడు అన్ని వర్ణాల వారికి ఇచ్చాడు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రుద్రాక్షలు ముందుగా గౌడదేశంలో పుట్టాయి. శివుడు వాటిని మధుర, అయోధ్య, శ్రీలంక, మలయ, సహ్య పర్వతాలు, కాశీక్షేత్రం ఇవిగాక మరో 10 క్షేత్రాలలో దొరికేలా చేశాడు. వేదసమ్మతంగా ఉండే రుద్రాక్షలు ఎంతో శ్రేష్టమైనవి. అవి భయంకరమైన పాపాల్ని సైతం పోగొడతాయి. పవిత్రమైన రుద్రాక్షలు భూలోకంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 భేదాలతో లభిస్తాయి. వర్ణాలను అనుసరించి రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అనే 4 రంగులుంటాయి.
మానవులు వీటిలో తమకు అనువైన రంగు కలిగిన రుద్రాక్షల్ని ధరించాలి. భక్తిని, ముక్తిని కోరుకునేవారు శివపార్వతుల అనుగ్రహం కోసం రుద్రాక్షల్ని ధరించాలి. పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో ఉన్న రుద్రాక్ష ఉత్తమమైనది. రేగిపండు ప్రమాణంలో ఉండేది మధ్యమమైనది. శనగగింజ ప్రమాణంలో ఉండేది అధమమైనదిగా భావించాలి. అయితే మరొక విధంగా కూడా రుద్రాక్ష పరిమాణం గురించి చెప్పవచ్చు. రేగిపండు ప్రమాణంలోని రుద్రాక్ష సుఖ సౌభాగ్యాల్ని ప్రసాదిస్తుంది. ఉసిరికాయ ప్రమాణంలో ఉన్న రుద్రాక్ష భక్తుల కష్టాలన్నీ తొలగిస్తుంది. అలాగే గురు గోవింద కొలతతో ఉండే రుద్రాక్ష అన్ని పనుల్ని సిద్ధింపజేస్తుంది. రుద్రాక్ష ఎంత చిన్నదిగా ఉంటుందో అంత అధిక ఫలాన్ని ప్రసాదిస్తుంది. అల్ప ప్రమాణంలో ఉండే రుద్రాక్ష క్రమంగా అధిక ప్రమాణం కలిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. రుద్రాక్ష ధారణ సకల పాపహరణం కాబట్టి అందరూ రుద్రాక్షను ధరించాలి. లోకంలో రుద్రాక్షలిచ్చిన శుభఫలితాలను మరే ఇతర మాలలు ఇవ్వలేదు, ఇచ్చినట్టు కనిపించడం లేదు. సమానమైన పరిమాణంలో ఉండి మృదువైనవిగా, గట్టివిగా, పెద్దవిగా, కంటకాలతో కూడుకుని ఉన్న రుద్రాక్షలు అన్ని రకాల శుభాలను కలిగించి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తాయి. పురుగులు పట్టినవి, పగిలినవి, విరిగినవి, కంటకాలు లేనివి, వ్రణాలు ఉన్నవి, వృత్తాకారంగా లేనివి అనే 6 రకాల రుద్రాక్షలు ధరించడానికి పనికిరావు. సహజంగా రంధ్రం ఉన్న రుద్రాక్షలు ఉత్తమమైనవి. రుద్రాక్షల్ని ధరిస్తే మహాపాపాలన్నీ పోతాయి. అయితే రుద్రాక్షలు ధరించిన వారు మద్యాన్ని, మాంసాన్ని, వెల్లుల్లిని, నీరులని, మునగకూరను, విరిగిన చెట్టుకూరను, పంది మాంసాన్ని తినకూడదని చెప్పారు. తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరించాలి. శివభక్తులు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ రుద్రాక్షల్ని ధరించాలి. ఎంతో పవిత్రమైన రుద్రాక్షలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. భక్తిని, ముక్తిని ఇచ్చే రుద్రాక్షల గురించి చెప్తున్నాను, శ్రద్ధగా విను. 1. ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపమైనది. ఇది భుక్తిని, ముక్తిని ఇంకా మరెన్నో శుభఫలితాలనిస్తుంది. దాన్ని చూస్తేనే సకల పాపాలు నశిస్తాయి. బ్రహ్మహత్య దోషం కూడా తొలగిపోతుంది. ఈ రుద్రాక్షను పూజించే స్థలంలో సంపదలు వెలసిల్లుతాయి. ఉపద్రవాలు, కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరుతాయి. 2. ద్విముఖి రుద్రాక్ష. ఇది సర్వశ్రేష్టమైనది. ఇది కూడా అన్ని కోరికల్ని తీరుస్తుంది. గోహత్య పాపాన్ని కూడా పోగొడుతుంది. 3. త్రిముఖి రుద్రాక్ష. ఇది సర్వశ్రేష్టమైనది. సాధనా సంపత్తిని భక్తుడికి కలిగిస్తుంది. దాని ప్రభావంతో సాధకునిలో సకల విద్యలు స్థిరమైపోతాయి. 4. చతుర్ముఖి రుద్రాక్ష. 4 ముఖాలు కలిగిన రుద్రాక్ష బ్రహ్మస్వరూపమైనది. అది నరహత్యా దోషాలను కూడా పోగొడుతుంది. ఆ రుద్రాక్షను దర్శించి స్మరించడం వల్ల 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. 5. పంచముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు రుద్రుడి స్వరూపం. సర్వసమర్థమైన శక్తి కలిగిన ఈ రుద్రాక్షని కాలాగ్ని అంటారు. ఇది ముక్తిని ఇచ్చి అన్ని రకాల కోరికల్ని తీరుస్తుంది. అంతేకాదు అన్ని రకాల పాపాల్ని తొలగిస్తుంది. 6. షణ్ముఖి రుద్రాక్ష. 6 ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు షణ్ముఖుడి స్వరూపం. ఆ రుద్రాక్షని కుడి భుజం మీద ధరించే మానవుడు బ్రహ్మహత్యాది పాపాల నుంచి విముక్తి పొందుతాడు అనడంలో సందేహమే లేదు. 7. సప్తముఖి రుద్రాక్ష. దీనికి మన్మథం అని పేరు. దీన్ని ధరించే వ్యక్తి దరిద్రుడైనా అన్ని పనులు చేయగల సమర్థుడవుతాడు. 8. అష్టముఖి రుద్రాక్ష. అష్టవస్తువుల స్వరూపం. దీనికే భైవరం అని కూడా పేరు. అష్టభైరవుల రూపంగా కూడా చెప్పవచ్చు. దానిని ధరించే మానవుడు పూర్ణాయుర్ధాయాన్ని పొంది శరీరం నశించాక శివలోకానికి చేరుతాడు. 9. నవముఖి రుద్రాక్ష. ఇది కూడా భైరవ రూపమని, కపిల మహర్షి స్వరూపమని చెప్పబడుతోంది. అంతేకాదు నవరూపాలతో వెలసిల్లే దుర్గాదేవి ఈ రుద్రాక్షకు అధిష్టాన దేవత. అలాంటి నవముఖి రుద్రాక్ష ఎడమచేతి మీద ధరించే మానవుడు సర్వసమర్థుడు, నాతో సమానమైనవాడవుతాడు. ఇందుకు సందేహం లేదు. 10. దశముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. దానిని ధరించే మానవుల కోరికలన్నీ తీరుతాయి. 11. ఏకాదశముఖి రుద్రాక్ష. 11 ముఖాల రుద్రాక్ష ఏకాదశ రుద్రుల స్వరూపం. దాన్ని ధరించే వ్యక్తి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందుతాడు. 12. ద్వాదశముఖి రుద్రాక్ష. ఇది 12 ఆదిత్యుల స్వరూపం. ఈ రుద్రాక్షను కేశముల మీద ధరించాలి. 13. త్రయోదశముఖి రుద్రాక్ష.
13 ముఖాల రుద్రాక్ష విశ్వేదేవతల స్వరూపం. దానిని ధరించిన మానవులు కోరికలు తీరి భోగభాగ్యాలు అనుభవిస్తారు. 14 చతుర్దశముఖి రుద్రాక్ష. 14 ముఖాలు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుడి స్వరూపం. దానిని భక్తితో శిరస్సు మీద ధరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. ఇలా రుద్రాక్ష మహిమలు, అనేక విషయాల గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. కన్క్లూజన్: శివపురాణంలో ఇవే కాకుండా ఎన్నో విషయాలు సవివరంగా చెప్పబడ్డాయి. శివుడి గురించి పురాణగాథలు, పార్థివలింగ పూజా విధానం, పార్థివలింగ మహత్యం, దాని ఫలాలు, శివ నైవేద్యం, బిల్వ మహిమ, శివనామ మహిమ, శివనామ మహత్యం, భస్మం, దానిని ధరించే విధానం, త్రిపుండురాలను ధరించే విధానం, 12 జ్యోతిర్లింగాల మహత్యాలు, స్వయంభులింగ మహత్యం, కాశీ విశ్వేశ్వరుని చరిత్ర, కుబేరుడి పుట్టుక, భైరవుడి జననం చరిత్ర, నందీశ్వరుడు, ప్రమదగణాలు, వాటి గొప్పదనం గురించి చెప్తూ అనేక ప్రాంతాల్లో వెలిసిన శైవక్షేత్రాల వివరాలు కూడా చెప్పబడ్డాయి. ఇవే కాకుండా పరమేశ్వరుడి పంచావతారాలు, అలాగే దశావతారాలు, ఎందుకు పరమేశ్వరుడు అలా అవతరించాడో అనే రహస్యాలు సైతం శివపురాణంలో ఉన్నాయి. అర్ధనారీశ్వరుడి అవతారం, ఏకరుద్రుల అవతారం, ఇలాంటి విషయాలు విన్నా, వాటిని చదివినా సకల పాపాలు తొలగిపోతాయి. అందుకే శివపురాణం అన్ని పురాణాల్లోకెల్లా ఎంతో విశిష్టమైనది. ఇది వేదాలతో సమానం అని అంటారు. పరమ పవిత్రమైన శివపురాణాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో పఠించాలి, వినాలి. ఈ దివ్య పురాణాన్ని ఒక్కసారి వింటే చాలు, పాపాలన్నీ భస్మమైపోతాయి. శివభక్తి లేని వాడికి భక్తి కలుగుతుంది, భక్తి ఉన్నవాడికి ఇంకా భక్తి పెరుగుతుంది. మోక్షం కావాలనుకునే వారికి ఈ దివ్య పురాణాన్ని 5 సార్లు పఠిస్తే చాలు. భుక్తిని ముక్తిని ప్రసాదించే ఈ శివపురాణం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే దీనిని చదివిన వారు శివసాయుజ్యులవుతారు. జ్యోతిర్లింగాలను జీవితంలో ఒక్కసారైనా చూస్తే వారికి సకల పాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో చేసిన పాపాలు పరలోకానికి చేరవు. అందుకే శివపురాణం అన్ని పురాణాల్లోకెల్లా ఎంతో శక్తివంతమైనది, ఇంకా ప్రత్యేకమైనది. ఓం నమః శివాయ.